హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజే మినిట్ కరెంట్ అఫైర్ ఎక్స్క్లూజివ్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. 2022-23 బడ్జెట్లో మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అని ఒక 100% సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే మార్చి 9న క్యాబినెట్ కూడా దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగిందండి. సో ఏంటి ఈ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కమిషన్ కార్పొరేషన్, ఎన్ఎల్ఎంసీ అంటే ఏంటంటే ఏం లేదండి, మన సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, లైక్ బిఎస్ఎన్ఎల్ కానీ, హెచ్ఎంటీ కానీ, లేకపోతే ఈ ఎంటీఎన్ఎల్ కానీ, ఇటువంటి కంపెనీస్ దగ్గర ఏదైతే ఎడిషనల్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని కానీ, లేకపోతే నాన్ కోర్ అసెట్స్, రెండు రకాల అసెట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి కోర్ అసెట్స్, రెండోది వచ్చేసి నాన్ కోర్ అసెట్స్ అండి. ఈ రెండింటి మధ్య బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, కోర్ అసెట్స్ అనేవి కంపెనీ యొక్క ప్రొడక్షన్లో కానీ, లేకపోతే వాటి యొక్క కమర్షియల్ వాల్యూలో కానీ వాటి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుందండి. అవి మెయిన్ పార్ట్స్ అయి ఉంటాయి, అవి ప్రధాన భూమికను పోషిస్తాయి. నాన్ కోర్ అసెట్స్ అనేవి కంపేర్ టు కోర్ అసెట్స్ వాటి యొక్క పాత్ర తక్కువగా ఉంటుంది. సో ఈ నాన్ కోర్ అసెట్స్ని కానీ, వీటి యొక్క ఎడిషనల్ ల్యాండ్ని కానీ మానిటైజ్ చేయమని చెప్పేసి దానికోసం ఏర్పాటు చేయబడిందే ఈ నేషనల్ ల్యాండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అండి. సో దీని గురించి ఇది ఇప్పుడు ఏర్పడింది కాదండి, 2021-22లోనే మన ఫినాన్స్ మినిస్టర్ గారు మేము ఒక ల్యాండ్ మానిటైజేషన్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి అప్పుడే ప్రకటించడం జరిగింది. సో దానికి కాన్సిక్వెన్స్గా ఈ బడ్జెట్లో ఈ ఎన్ఎల్ఎంసీని ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ బిఎస్ఎన్ఎల్ ఇందాక చెప్పుకున్నాము, హెచ్ఎంటీ కానీ, ఈ ఎంటీఎన్ఎల్ కానీ ఆల్రెడీ 3,400 ఎకరాలని దానికి రిఫర్ చేయడం కూడా జరిగిందండి. సో ఈ అథారిటీ ఏంటంటే వాటిని పరిశీలించి దాన్ని దీపంకి రిఫర్ చేస్తాయి. దీపం అనేది మనందరికీ తెలుసు, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడంలో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. వీటి అన్నిటికీ ప్రథమము ఆద్యము ఎక్కడుందంటే అండి, 2012లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, 2012లో విజయ్ కేల్కర్ కమిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో ఏదైతే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ దగ్గర ఎడిషనల్ ల్యాండ్ ఉందో దాన్ని మీరు ఎందుకు మానిటైజ్ చేయకూడదు, మానిటైజ్ చేసి ఆ వచ్చినటువంటి రెవెన్యూని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎందుకు వాడకూడదు అని చెప్పేసి ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని తీసుకొని దానికి తగ్గట్టుగా, దానికి ప్రతిఫలంగా, దానికి కాన్సిక్వెన్సెస్గా ఈరోజు ఏర్పడింది ఈ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అండి, ఎన్ఎల్ఎంసీ అని చెప్పేసి ఇన్ బ్రీఫ్గా రిఫర్ చేస్తారు. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్లో లేకపోతే ఈ డిపార్ట్మెంట్స్లో దేని దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర చాలా ఎక్కువ ల్యాండ్ ఉంది. దాని తర్వాత సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ దగ్గర ఉందండి. సో ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, అవన్నీ కలిసి వాటి దగ్గర ఉన్నటువంటి అన్యూటిలైజ్డ్, లేకపోతే ఓవర్ యూటిలైజ్డ్, లేకపోతే సర్ప్లస్, ఈ 3 రకాలు, లేకపోతే వాటి దగ్గర నిరుపయోగంగా ఉన్నటువంటి వాటిని మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ ఎన్ఎల్ఎంసీకి రిఫర్ చేస్తాయండి. ఈ ఎన్ఎల్ఎంసీ వాటిని మానిటైజ్ చేసి వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము, లేకపోతే వాటిని దేనికైతే కేటాయించారో వాటి కోసం ఆ మానిటైజ్ చేయనటువంటి మనీని వాడటం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఎన్ఎల్ఎంసీ అండి. రేపు మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం.